హాయ్ గైస్, ఇంటింటికి అయోధ్య రాముని యొక్క పవిత్రమైన అక్షింతలు కాశీ నుండి కన్యాకుమారి వరకు అందరికీ పంచుతున్నారండి. మాకైతే వచ్చాయి, మీకు వచ్చాయా? మీకు ఒకవేళ రాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళి అయోధ్య అక్షింతలు ఇవ్వండి అని అడిగితే ఇస్తారండి. ఆ రోజు మనకు సోమవారం రోజు 22వ తారీఖున మనకి పూజ అనేది చేసుకోవాలి అండి. మనము చూడండి, ఈ విధంగా ఒక 2 పత్రాలు అక్షింతలు అయితే ఇంటింటికి ఇస్తున్నారు. చూడండి, ఆ రోజు మనము పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక పీట వేసుకొని, ఒక వైట్ కలర్ క్లాత్ వేసుకొని, తమలపాకులో కొన్ని బియ్యము, కొంచెం పసుపు కుంకుమ వేసి, మనకు శ్రీరాముల వారి పట్టాభిషేకంది ఫోటో ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాను. మన ఇంట్లో మన ఇష్టం, ఏవైనా రాముల వారి ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఏవి ఉన్నా అవి పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన పత్రాలని కూడా మనం పూజలో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే దీపాలు పెట్టుకున్న తర్వాత మనము ఆ అక్షింతలు కొన్నే ఇస్తారు కదండి, మనకి మరిన్ని అక్షింతలు కావాలి అంటే మరికొన్ని బియ్యంలో మనం పసుపు వేసుకొని మనమైతే అక్షింతలు కలుపుకొని పసుపు కుంకుమ పువ్వులు మనకిచ్చిన అక్షింతలు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ రోజు తమలపాకుల పైన శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని తమలపాకు పైన రాసుకొని ఈ విధంగా 5 దీపాలు అయితే దీపారాధన చేసుకోవాలి. ఈ విధంగా మనకి తులసి ఉంటుంది కదంటే, తులసి అంటే చాలా ఇష్టం కదా, ఆ తులసిని కూడా మనము పూజలో వాడుకోవాలి. అదేవిధంగా మనకు ఆ ఇచ్చిన అక్షంతాలు మనం తీసుకున్న బియ్యంలో కలిపి అవి పూజ అయిపోగానే అందరి శిరస్సు పైన వేసుకుంటే చాలా శుభం.